శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి స్వరూపాలు మీకు అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు శ్రీ ఆదిశంకరాచార్య విరచితమైనటువంటి సౌందర్య లహరిలో 99వ శ్లోకానికి వచ్చాం. 99వ శ్లోకం. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతి రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేణ వపుషా చిరంజీవన్నేవ క్షపిత పశుపాశ వ్యతికరః పరానందాభిక్యం రసయతి రసం త్వద్భజనవాన్. భగవత్పాదులు ఈ శ్లోకంలో ఫలశ్రుతి చెప్తున్నారు. ఇన్ని 98 శ్లోకాల దాకా వర్ణించి 99వ శ్లోకంలో ఇది చదవడం వల్ల అమ్మవారిని ఆశ్రయించడం వల్ల వచ్చే ఫలితాన్ని గురించి వివరిస్తున్నారు. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే అద్భుతంగా చమత్కారంగా చెప్తున్నారు. ఏమని? సరస్వతి అమ్మవారిని ఎవరైతే ఆశ్రయిస్తాడో త్వద్భజనవాన్, ఎవరైతే అమ్మవారిని ఆశ్రయిస్తారో అటువంటి వాడికి ఏమవుతుంది? సరస్వతి యొక్క కటాక్షాన్ని పొందుతాడు. అంటే అమ్మవారి ఆ సరస్వతి మాత యొక్క అనుగ్రహం వల్ల, కటాక్షం వల్ల వాడికి ఏమొస్తుంది? పాండిత్యం వస్తుంది, కవిత్వం చెప్పే శక్తి వస్తుంది, తాను చదివిన విద్యను అర్థం చేసుకునే శక్తి వస్తుంది. ఆ స్థితిగా ఆ విధంగా విహరిస్తాడు, ఆ ఆనందంలో విహరిస్తాడు వాడు. లక్ష్మీదేవి, ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం కూడా పొందుతాడు. అమ్మవారిని ఆశ్రయించిన వాళ్ళకి ఆ లక్ష్మీదేవి కటాక్షం లభించి సర్వ సంపదలు పుడతాయి. సంపదలు అంటే వాడికి ఏది అవసరమో, ఏ సమయానికి ఏది అవసరమో ఆ సంపద వాడికి వస్తుంది. కాబట్టి ఆ విధంగా వాడు విహరిస్తాడు. కానీ దీనివల్ల ఏమైపోతుందట? విధి హరి సపత్నో, వాడికి ఆ బ్రహ్మ విష్ణువు, ఆ బ్రహ్మదేవుడు సరస్వతీదేవి భర్త, ఆయన వచ్చి ఎక్కడుంది సృష్టి చేద్దాం అనుకుని చూస్తే ఎక్కడ సరస్వతి మాత కనిపిస్తుందట. ఎక్కడ ఉందా అంటే అమ్మవారి భక్తుడి దగ్గర కూర్చో ఉంటుందట. అప్పుడు చూడంగానే వాళ్ళకు ఈ యొక్క భక్తుడి మీద విసుగు, కోపం వస్తుందట. ఏంది ఇది పొద్దున్నేచి ఈ భక్తుడి మీద కూర్చో ఉంది, ఆయనకు అనుగ్రహించడం కోసం భూలోకంలో కూర్చో ఉంది సరస్వతి మాత అని చెప్పి బ్రహ్మదేవుడికి అసూయ కలుగుతుందట. చమత్కారంగా చెప్తున్నారు. అలాగే విష్ణుమూర్తి కూడా లక్ష్మీదేవి ఎక్కడ చూస్తే ఆమె పోయి అమ్మవారి భక్తుల దగ్గర కూర్చొని ఆ సంపదలు ఇస్తూ విహరిస్తూ ఉంటుందట. అప్పుడు దానివల్ల ఆ విష్ణుమూర్తి కూడా ఆ భక్తుడి మీద చూసి అసూయ చెందుతుంటాడట, విసుగు, కోపం చూపిస్తూ ఉంటాడట. అలాంటి పరిస్థితి ఉంటుందట. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమేమవుతోంది? ఎవరైతే ఆ లలితాపర భట్టారిక అమ్మవారిని ఎవరైతే భజిస్తూ ఉంటారో, పూజిస్తూ ఉంటారో, ఆరాధిస్తూ ఉంటారో, సేవిస్తూ ఉంటారో, ధ్యానిస్తూ ఉంటారో, స్తోత్రం చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి మొట్టమొదట వచ్చేది సరస్వతి కటాక్షం, తర్వాత లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అనే దాన్ని చమత్కారంగా చెప్పారు మొదటి వాక్యాల్లో. రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేణ వపుషా, రమ్యేణ మనోహరమైన రూపం. మరి భూలోకంలో ఉండాలంటే సరస్వతి కటాక్షం ఉంటే సరిపోతుందా? లక్ష్మీ కటాక్షం ఉంటే సరిపోతుందా? ఒక అందమైన రూపం ఉండద్దు. ఆ రూపం ఉంటేనే సమాజం గుర్తిస్తుంది. కాబట్టి అటువంటి అందమైన రూపం కూడా వస్తుందట. అమ్మవారి అనుగ్రహం పొందిన వాడికి మనం గమనిస్తుంటాం. ఉపాసకులైన వాళ్ళని చూస్తే వాళ్ళ ముఖంలో వర్చస్సు, తేజస్సు బాగుంటుంది. అలా అటువంటి తేజస్సు వల్ల ఆ రతీదేవి అనుకుంటుందట, అబ్బా మన్మధుడిని మించిపోయేంత అంతంలో ఉన్నాడు అనుకుంటుందట ఆ భక్తుడిని చూసి. కాబట్టి ఆమె యొక్క పాతివ్రత్యానికే భంగం కలుగుతుందట. ఎలా చెప్తున్నాడు చమత్కారంగా. ఇక ఇవన్నీ ఉన్నాయి, బాగుంది, మరి అవన్నీ అనుభవించడానికి ఆయుష్ ఉంటుందా అంటే చిరంజీవన్నేవా, అటువంటి భక్తుడికి, అమ్మవారి అనుగ్రహాన్ని పొందిన భక్తుడికి ఆయుష్ కూడా సమృద్ధిగా ఉంటుందట. క్షపిత పశుపాశ వ్యతికరః, మరి ఇంత ఇవన్నీ ఉన్నాయి, బాగుంది. మనిషి పుట్టిన తర్వాత మనిషి సాధించవలసింది ఏంది? ధర్మ, అర్థ, కామ, మోక్షాలు.
మోక్షం సాధించాలి. ఆ మోక్షం సాధించడానికి అడ్డం వచ్చేది ఏంది? పశు పాశం. పాశం వేయబడ్డాం, మనం అందరం ఒక పాశంలో ఇరుక్కున్నాం. ఏంది ఆ పాశం? సంసారం అనే గుంజకు మనము అహంకార మమకారాన్ని పాశాలు వేసి బంధించబడినాం. పుట్టడం చావడం అనే ప్రక్రియ మనకు జరుగుతోంది ఆ సంసారంలో. అది జరగడానికి కారణం ఏంది? మన కర్మలు. ఆ కర్మలు ఎలా వస్తున్నాయి? అహంకారం మమకారం వల్ల వస్తున్నాయి. అటువంటి వాటిని ఆ పాశాలు వేసి బంధించబడ్డాం. ఆ కట్టుకొయ్యకు, సంసారాన్ని కట్టుకొయ్యకు కట్టబడ్డాం మనుషులం. అటువంటిది అమ్మవారి అనుగ్రహాన్ని పొందిన ఆ భక్తుడు మాత్రం ఆ పశుపాశ వ్యతికర, దానికి సంబంధించిన దాన్ని కాస్త అమ్మవారి పశుపాశ విమోచని లలితా శాస్త్రం చెప్పినట్టుగా ఆ పశుపాశాన్ని అమ్మవారు తొలగిచ్చేస్తారు. ఎలా? వాడికి శివజ్ఞాన ప్రదాయిని, ఆ శివజ్ఞానాన్ని వాడికి అందించి దాని ద్వారా ఆ అవిద్య అనేటువంటి ఆ అనుబంధంతో ఉన్న దాన్ని, ఆ పాశాన్ని ఆమె తొలగించేస్తారు. కాబట్టి ఎన్ని ప్రయోజనాలు! అమ్మవారి భక్తి అయిన వాడికి ఇన్ని వస్తాయి. ఇంతేనా? అసలైంది వస్తుందా? ధర్మార్థ కామ మోక్షాల్లో మోక్షం ముఖ్యమైనది. అవిద్య పోతే సరిపోయిందా? మోక్షం కూడా సంపాదించాలి. కానీ వాడు జీవన్ముక్తుడు అవుతాడట. ఎలా? పరానందాభిక్యం. ఆ పరానందం, ఆ బ్రహ్మజ్ఞానం, ఆ బ్రహ్మ విద్యా స్వరూపం, బ్రహ్మానంద స్వరూపం, ఆ రూపాన్ని పొందుతాడు వాడు, లభిస్తుంది వాడికి. దానివల్ల ఏముంది? సుఖం అనుభవిస్తాడు. ఆ సుఖం అన్నిటికన్నా గొప్ప సుఖమైంది ఆ బ్రహ్మానందమే నిజమైన ఆనందం. అటువంటి ఆనంద స్థితికి రసయతి అనుభవిస్తాడు వాడు. అటువంటి ప్రయోజనాలు, ఎన్ని ప్రయోజనాలు అంటే అమ్మవారిని ఆశ్రయించిన వాడికి. కాబట్టి ఎవరైతే అమ్మవారిని ఆశ్రయిస్తారో సరస్వతి కటాక్షం, లక్ష్మీ కటాక్షం, రూపం, ఆయుష్, మళ్ళీ పశుపాశం పోతుంది, అన్నిటికన్నా బ్రహ్మజ్ఞానం వస్తుంది. అటువంటి స్థితికి చేరుకుంటాడు వాడు అని చెప్పి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి ఈ శ్లోకం చెప్తున్నారు. ఇంకా భజనవాన్. భజన అంటే అలా భజించేవాడు. అమ్మవారిని ఎవరైతే నమ్ముకొని ఆశ్రయించి ఉపాసన చేస్తారో ఆ ఉపాసకుల యొక్క స్థితి, ఆ త్వద్భజనవాన్ అనేది ఎలా ఉంటుంది? వాళ్ళ యొక్క స్థితి, వాళ్ళ స్థితి ఎలా ఉంటుందంటే, మణిపూరక చక్రం దగ్గర ఉపాసన చేసేవాడికైతే సాటి అనేటువంటి ఒక ఆ రూపంలో ఉండే ముక్తి లభిస్తుంది. అలాగే అనాహత చక్రం దాకా వచ్చిన వాడు, అనాహత చక్రం దగ్గర ఉపాసన చేసేవాడికైతే సాలోక్య ముక్తి వస్తుంది. అంటే అమ్మవారి లోకానికి చేరుకుంటాడు. ఇంకా విశుద్ధి చక్రం దాకా వచ్చిన వాడికి, ఉపాసన చేసేవాడికి సామీప్య ముక్తి లభిస్తుంది. అలాగే ఆజ్ఞా చక్రం దాకా వచ్చి ఉపాసన చేసేవాడికి సారూప్య ముక్తి వస్తుంది. అన్నిటికన్నా ముఖ్యం సహస్రారంలో ఉండే అక్కడ ఉపాసన చేసేవాడికి సాయుధ్యం వస్తుంది. ఆ సాయుధ్య పదవి లభిస్తుందని చెప్పి పరానందాభిక్యం అనే దగ్గర చెప్తున్నాడు. ఆ సహస్రాలను చేరిన తర్వాత సాయుధ్య ముక్తి కూడా ప్రసాదిస్తుంది అమ్మవారు. కాబట్టి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి అమ్మవారిని ఆశ్రయించిన వాళ్ళకి. ఈ సౌందర్యలహరిలో ఉండే ఆరాధ్య దేవతని, ఆ లలితా పరాభట్టారిక దేవతని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి అనే విషయాన్ని మనకి శ్లోకంలో తెలియజేస్తున్నారు భగవత్పాదులు. అంటే 98 శ్లోకాల దాకా స్తోత్రం చేసి అమ్మవారి కింది నుంచి పై దాకా, అమ్మవారి కిరీటం నుంచి పాదాల దాకా, కాలి గోరు దాకా వర్ణం చేసి, మళ్ళీ అమ్మవారి యొక్క తత్వం చెప్పి, ఆ శ్రీచక్రం చెప్పి, ఆ యోగ శాస్త్రం ప్రకారం చక్రాలు చెప్పి, వాటన్నింటినీ ఎవరైతే ఈ విధంగా శ్రీచక్ర ఆరాధన కానీ లేదా యోగ శాస్త్రప్రాయంగా కానీ ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్ళకు వచ్చే ఫలితం ఏంది, లేదా అమ్మవారి రూపధ్యానం చేసిన వాడికి కూడా వచ్చే ఫలితం ఏంది, ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఈ శ్లోకం ద్వారా మనకు ఫలశ్రుతిగా అందించారు భగవత్పాదులు. ఈరోజు మనం సౌందర్యలహరిలో 99 శ్లోకంలో ఉండే ఆ శ్లోకంలో విషయం తెలుసుకున్నాం కదా. దానికి సంబంధించిన ఒక కథ ఉంది. అంటే ఈ కథ అయితే అంతా అర్థం అవుతుంది. అసలు భగవంతుడు అమ్మవారిని నమ్ముకుంటే ఎలా ఉంటుంది అని చెప్పడానికి. ఎలా అంటే, ఒక బీద బ్రాహ్మణుడు ఉంటాడు, చాలా బీదవాడు అతను. ఏదో పౌరోహిత్యం చేసుకుంటూ అక్కడక్కడ పూజలు చేసుకుంటూ ఏదో పొట్టకూటి కోసం చేసుకుంటూ జీవిస్తున్నాడు అతను. ఇలా ఉండగా ఏదో తెలిసిన వాళ్ళు ఆయన మంచితనం వల్ల ఒక మంచి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. భార్య కూడా మంచి అమ్మాయి దొరికింది.
ఎట్లా కాలం గడిపాడు. తర్వాత వాడికి అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయి వల్ల కూడా అయినా కూడా పేదరికం పోలేదు. అయినా కూడా ఎవరో మంచి వాళ్ళు వచ్చి, మంచి సంబంధం, బాగా ధనవంతైన వాళ్ళే వచ్చి ఆ అమ్మాయిని కోరి మరీ పెళ్లి చేసుకున్నారు. కాబట్టి ఈయనకేమీ పెళ్లి చేయడం కూడా సమస్య కాలేదు. కానీ ఈయనకు తీరని కోరిక ఒకటి మిగిలిపోయింది. ఏంటంటే ఆయనకి ఎప్పటి నుంచో తీరని కోరిక, నేను దసరాల్లో ఆ 10 రోజులు అమ్మవారికి పూజ, నవరాత్రుల్లో అమ్మవారికి పూజలు చేయాలి. పూజలే కాదు, అన్న సంతర్పణ చేయాలి. అన్ని రకాలుగా పూజలు చేయడమే కాకుండా ఇంట్లో అమ్మవారిని ప్రతిష్ఠించుకొని అమ్మవారికి అన్ని చేసి మళ్ళీ అన్న సంతర్పణ చేయాలి. ఇది ఆయన కోరిక. అది ఎన్ని సంవత్సరాల నుంచో ఆ కోరిక అలాగే ఉండిపోయింది. ప్రతి సంవత్సరం అమ్మవారిని అడుగుతాడు, అమ్మ ఈ సంవత్సరం అన్నా నాకు ఈ పూజ చేసుకునే భాగ్యం కలిగించమ్మా అని చెప్పి. కానీ అవన్నీ చేయడానికి శక్తి లేదు. ముందు పేదవాడు, చాలా పేదవాడు, అన్ని సంహారాలు తెచ్చుకొని చేసేంత శక్తి లేనివాడు. కానీ ఆశ మాత్రం దండిగా ఉంది. ఇటువంటి వాడు ఒకసారి అనుకోకుండా ఒక సంవత్సరం, ప్రతి సంవత్సరం అనుకుంటాడు పాపం, అమ్మవారికి నమస్కారం పెట్టుకుంటాడు, ఈ సంవత్సరం అన్నా చేయొచ్చు తల్లి అని చెప్పి. కానీ ఒక సంవత్సరం ఊహించని విధంగా ఒక షావుకారు వచ్చి ఆయన ఇంటికి వచ్చి చెప్పాడు, ఏమని, అయ్యా నేను ఈ సంవత్సరం ఒక నియమం పెట్టుకున్నాను. ఎవరైనా మంచి భక్తుడైన వాడు, అమ్మవారికి పూజ చేసేవాడు ఎవరు ఉంటే ఈ 10 రోజుల్లో ఏవేవి అవసరం అవుతాయో మా అంగడి నుంచి అన్ని తీసుకునే వసతి ఏర్పాటు చేయాలనుకున్నాను. అది ఉచితంగా, మీకు ఎన్ని కావాలన్నా అన్ని ఇస్తాను. మీరు హాయిగా 9 రోజులు పూజ చేసుకోండి. ఎన్ని సామాన్లు కావాలన్నా మా అంగడి నుంచి మీకు వస్తాయి. మీరేమీ పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదని చెప్తాడు. అంతే ఆశ్చర్యపోతాడు, ఏమి నా భాగ్యం, ఇంతటిగా కటాక్షం లభించింది అమ్మవారిది, ఇంకేం నేను ఆనందంగా చేసుకుంటా అని చెప్పి ఆ పూజ చేసుకోవడానికి సిద్ధపడిపోతాడు. ఇంకా అమ్మవారి విగ్రహం కావాలి ఆలోచిస్తూ ఉంటే ఒకరోజు ఒక మట్టి బొమ్మలు అమ్ముకునేవాడు. అన్నీ అమ్ముకున్నాడు. చివరిగా అమ్మవారి బొమ్మ ఒక్కటే ఉంది. దాన్ని తీసుకొని వచ్చి, అయ్యా నువ్వు బీద బ్రాహ్మణుడు అంటే ఈ ఊళ్ళో నీకు దానం చేయాలని తీసుకొచ్చాను, దీన్ని అన్నీ అమ్మేసే ఇది ఒక్కటే మిగిలింది, నీకు దానం చేస్తున్నా అని చెప్పి ఇచ్చేస్తాడు. అంతే ఆ బొమ్మ అద్భుతంగా ఉంటుంది. అమ్మవారి బొమ్మ కడకడలాడుతూ, అబ్బా నా భాగ్యం, అమ్మవారి ఇంటికి వచ్చేసారు, ఇంకా అమ్మవారి ఇంటికి వచ్చేసారు, అమ్మవారికి కావాల్సిన వస్తువులన్నీ ఇంటికి వస్తాయని వచ్చేసింది, ఇంకేంది, ఇంతకంటే భాగ్యమే ఉంది, ఇంకా మొదలు పెట్టాలనుకున్నాడు. వెంటనే భార్యకు చెప్పేశాడు, ఆనందపడిపోయాడు, నేను ఇంకా అమ్మవారికి పూజలు చేసేస్తాను, 9 రోజులు ఇంకా అన్న సంతర్పణ జరగాల్సిందేను అన్నీ చెప్తాడు. అప్పుడు భార్య అంతా విని, బాగుందండి, మీ ఉత్సాహం చూస్తే నాకు సంతోషంగా ఉంది, ఎప్పుడు లేనిది మనం ఇంట్లో ఇంత సందడిగా ఒక కార్యం జరగడం చాలా గొప్ప విషయం, కాకపోతే నాకు కూడా ఇంత పని చేయాలంటే ఇంతమందికి వండి వడ్డించాలి కదా, అన్ని పనులు నేనే చూసుకోవాలి ఒక్కదాన్ని, కాబట్టి మన అమ్మాయిని కూడా పిలుచుకొచ్చుకోవాలంటే మనం చేసుకోవడం సులభం కదా అని చెప్తుంది. అవునను కదా, మనకుండేది ఒక్క అమ్మాయి అయిపోయినా మన అమ్మాయిని పిలుచుకోకపోతే ఎట్లా మనము, నేను ఇప్పుడే పోయి అమ్మాయిని అల్లుడిని పిలుచుకొని వస్తా అని చెప్పి ఆయన వెంటనే బయలుదేరి నడుచుకుంటూ పోతాడు కూతురి ఇంటికి. పోయేసరికి కూతురు అత్తగారు మామగారు వాళ్ళు ఉమ్మడి కుటుంబం, ఆహ్వానిస్తారు, ఆయన కూర్చోబెడతారు, మర్యాదలు చేస్తారు. అప్పుడు ఆయన చిన్నగా తను వచ్చిన విషయం చెప్తాడు, నేను ఇలాగా ఆ దసరాల్లో 9 రోజులు పూజ చేయాలనుకుంటున్నాను, నవరాత్రుల్లో బాగా చేయాలనుకుంటున్నాను ఈసారి, కాబట్టి కూతుర్ని అల్లుడిని ఇంటికి పంపించండి మా ఇంటికి అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ అత్తగారు మామగారు ఉండి, అదేందండి మా ఇంటికి మా కూతుళ్ళు అందరూ వస్తున్నారు, అందరూ బంధువులంతా వస్తున్నారు ఇంటికి, ఈసారి ప్రతి సంవత్సరం మేము ఎప్పుడు సందడిగా చేసుకుంటాం, ఇప్పుడు మీ అమ్మాయిని పంపించమంటే ఇక్కడ ఎవరు చేస్తారు అన్ని పనులు, అందులో ఇంటి కోడలు లేకపోతే ఎట్లా సమయానికి, కాబట్టి మేము పంపించలేము ఇప్పుడు అని వాళ్ళు కర్రాకండిగా చెప్పేస్తారు. ఇక ఆయన మొహం వెలవెలబోతుంది. ఎంతో కొండంత ఆస్తో వచ్చాడు ఆ అమ్మాయి వస్తుంది, నేను ఒక్క కూతురు, ఆ అమ్మాయి కూడా రావాలని కోరుకుంటాడు కదా, మనసులో చాలా బాధపడతాడు. కానీ ఇంకా ఏం చేయలేడు, ఎందుకంటే అత్తగారిని పంపించాడు, ఆ బాధ్యత అమ్మాయికి ఉన్నప్పుడు తను అంగీకరించక తప్పదు కదా, అందుకని పాపం మొహం వేలాడేసుకొని వెనక్కి బయలుదేరుతాడు. చాలా బాధపడుతూ, అయ్యో నేను ఇన్ని రోజులకు నాకు ఇంత అవకాశం వచ్చి అమ్మవారికి పూజ చేసుకునే భాగ్యం కలిగితే కనీసం కన్న కూతుర్ని ఇంటికి పిలుచుకొచ్చే భాగ్యం లేకపోయింది అనుకుంటూ బాధపడుతూ ఇంటికి వస్తూ ఉంటాడు. సగం దారి రాగానే వెనక నుంచి నాన్నగారు పెద్దగా మాటలు వినిపిస్తాయి. వెనక్కి చూస్తే కూతురు కనిపిస్తుంది. ఆశ్చర్యపోతాడు, ఏందమ్మా వచ్చేసావు అంటాడు.
నాన్నగారు మా అత్తగారు వాళ్ళని అడిగాను, వాళ్ళు ఇన్ని రోజులు మా నాన్నగారు చేస్తున్నారు, నేను వెళ్ళాలి అంటే మా అత్తగారు వాళ్ళు ఒప్పుకున్నారు, అందుకే నేను వస్తున్నాను, నేను కూడా ఒకదాన్ని చేయలేను కదా, ఏదో మా పనివాడిని కూడా తీసుకొని వస్తున్నాను అని చెప్తున్నమాట. అనగానే ఆయన చూస్తే పనివాడు, అయ్యా నమస్కారం అయ్యా, మీరంత అదృష్టవంతులు, మీ అమ్మాయి సాక్షాత్తు అమ్మవారేనయ్యా అని చెప్పి పొగుడతాడు. అబ్బా పనివాళ్ళు కూడా నా కూతురు నేను పొగుడుతున్నారు అనుకొని సంతోషపడిపోతాడు. ఇంకా ఇద్దరిని పిలుచుకొని ఇంటికి పోతాడు. సంతోషంగా వెళ్ళంగానే తల్లి వస్తుంది, కూతురు వచ్చింది, ఆనందంలో మునిగిపోతున్నా. కూతురిని పిలుచుకొని పోతుంది. ఇంకా వాడు అందరు కూర్చొని, ఇద్దరు అమ్మ కూతురు కూర్చొని ఎన్ని విషయాలు మాట్లాడుకొని ఏమేమి ఏర్పాటు చేయాలి, ఎలా చేయాలి అవన్నీ ఆలోచించుకొని ఆ పనివాడిని పెట్టుకొని అన్ని ఇంట్లో అన్ని అలంకారాలు చేయించుకొని అన్ని ఏ రకంగా చేయాలో అంతా ఒక పద్ధతి ప్రకారంగా ఏర్పాటు చేసుకుంటారు. చేసుకొని ఇంకా అందరినీ పోయి బంధువులందరినీ, ఎప్పుడు అందరినీ భోజనాలు పిలవల పాపం ఆయన, అందువల్ల బంధువుల్ని స్నేహితుల్ని అందరినీ భోజనాన్ని పిలుస్తాడు. ఆ 9 రోజులు వచ్చి భోజనం చేయమని చెప్పి భార్యాభర్త ఇద్దరు పోయి పిలుచుకుంటారు, అన్నీ చేసుకుంటారు. పేదవాళ్ళందరినీ పిలుస్తాడు భోజనానికి, అందరికీ ఏర్పాట్లు చేస్తాడు. ఇంక ఈ పనివాడు చక అన్ని పనులు చేస్తుంటాడు. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా సంతోషం అయిపోతుంది ఆయనకి, ఇంకెవరిని పనివాడిని పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఒక్క పనివాడైనా అన్ని పనులు చేస్తుంటాడు. ఇంకా అమ్మాయి అన్ని పనులు చేస్తుంటుంది, ఆనందం అయిపోతుంది. భార్యాభర్తలు చాలా సంతోషిస్తారు, మన అమ్మాయి సమయానికి వచ్చి ఆదుకుంది అని చెప్పేసి. ఈ విధంగా 9 రోజులు విజయదశమి వచ్చేస్తుంది. అప్పటిదాకా బాగా చేస్తాడు పూజ నిష్ఠగా. 4 గంటలకే నిద్ర లేచి చన్నీళ్ళు స్నానం చేసి ఆయన అమితంగా పూజ చేస్తాడు. విజయదశమి రోజు ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ వచ్చి నైవేద్యానికి అన్ని ఏర్పాటు చేసేసి ఆమె లోపలికి పోతుంది. ఈ అమ్మాయి వచ్చి ఒక ఆకు తీసుకొని ఆకులో ఆ నైవేద్యాన్ని పెట్టి పదార్థాలు పెట్టుకొని తింటుంటుంది. అప్పుడు ఈ తండ్రి చూస్తాడు, అమ్మ ఏంటమ్మా నువ్వు చేసే పని, నేను ఇంకా నైవేద్యం పెట్టలేదు, పూజ పూర్తి కాలేదు, ఎందుకు ఇలా తింటున్నావు, నేను ఇలాగ పెంచానా నిన్ను, అత్తగారింటి ఉంటే చేస్తున్నావా ఏంది నువ్వు అంటే, నాన్నగారు నాకు ఆకలి అవుతోంది. ఆకలి అయితే ఇంతసేపు ఉన్నావు, ఇంకొంతసేపు ఉండలేవా, వరుసకులేవా మాత్రం, నైవేద్యం అమ్మవారికి నైవేద్యం పెట్టి కదా మనం తినాలా, ఇన్ని రోజుల నుంచి అట్లాగా చేస్తున్నాం, ఈ రోజు ఎందుకు ఇలా చేసావు అని చెప్పి పెద్ద కలుస్తాడు. అనగానే ఆ అమ్మాయి ఇంకా వెంటనే లేచి చేయగడి వేసుకుంటుంది. ఈ గలపాకు లోపలించి బాధ వస్తుంది. వచ్చి ఏమైంది అంటే, చూడు ఈ పిల్ల ఎలా చేసిందో, ఎప్పుడు లేనిది ఈరోజు కొత్తగా నైవేద్యం పెట్టకముందే భోజనం చేస్తున్నట్టు అన్ని పెట్టుకొని తింటున్నది. నేను ఇంకా నైవేద్యం పెడతా కదా, ఇంకొక గంట ఉంటే భోజనం పెడతాం కదా, ఇంతలోపు తొందరపడిపోయింది అమ్మాయి అంటాడు. అయ్యయ్యో ఎంత పని చేశారండి, అమ్మాయి వచ్చినప్పటి నుంచి అసలు ఒక్కరోజు కూడా భోజనం చేయడం లేదు, మీతో పాటే ఉపవాసం ఉంటున్నది, ఇలాగే ఉంటుంది అమ్మాయి, మన ఇంట్లో ఏం తినడం లేదు, వచ్చినప్పటి నుంచి మీరు మీ హడావుడిలో పడిపోయి మీ ఆనందంలో పడిపోయి పూజలో పడిపోయి నేను నా కూతురు తింటున్నాం అనేది మీరు గమనించడం లేదు. కానీ ఆ అమ్మాయి వచ్చిన రోజు నుంచి కేవలం మంచినీళ్ళు తాగి పండ్లు తిని ఉంటున్నారు, మన ఇంట్లో భోజనం చేయలేదు. ఏదో ఇన్ని రోజులు ఉండి ఒక్కరోజు ఓర్చుకోలేక తింటే ఆమెను అట్లా అరుస్తారు ఎవరన్నా. ఒకవేళ నైవేద్యాన్ని తాకింది అనుకో, మడిగట్టుకొని నేను మడి చేసి పెడతా కదా మీరు అడిగితే, నేను ఎప్పుడన్నా కాదన్నానా, ఎందుకు ఆ అమ్మాయిని అరిచారనగానే, అయ్యో నాకేం తెలుసు, 8 రోజుల నుంచి భోజనం చేయలేదు, నాకు తెలియదు ఆ విషయం, ఇప్పుడు తెలుస్తుంది ఆ విషయం అని చెప్పి వెంటనే అమ్మాయిని పిలుస్తూ చూస్తే ఎక్కడ అమ్మాయి పనివాడు ఇద్దరు ఎక్కడా కనిపించారు. అంతే, అది ఆయనకి బాధ అనిపించేస్తుంది. అయ్యో అమ్మవారి పూజ తర్వాత అయ్యో అత్తగారింటికి పోయింటుంది, అక్కడ నా బిడ్డ భోజనం చేయకుండా పోయిందని చెప్పి పరిగెత్తుకుంటూ పోతాడు. ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతాడు పాపం అత్తగారింటికి, వాళ్ళ అమ్మాయి అత్తగారింటికి పోయేసేసి వాకిట్లో నుంచి, అమ్మ నన్ను క్షమించమ్మా, నేను పొరపాటున అన్నానమ్మా అని చెప్పి పెద్దగా కేకలు పెడతాడు. అప్పుడు లోపల నుంచి వాళ్ళ అమ్మాయి వస్తుంది, ఎందుకు నాన్న అలా చూస్తున్నావు, ఏమైంది అంటమాట. అమ్మమ్మ నన్ను క్షమించమ్మా, నువ్వు తినేదాన్ని ఆపేశానమ్మా, నైవేద్యం పెట్టలేదని చెప్పి నీ కోపం వచ్చేసినట్టున్నావు, నువ్వు నీ పనివాడు, నన్ను క్షమించమ్మా అని చెప్పి ఏదేదో మాట్లాడుతుంటాడు. అప్పుడు ఆవిడ, ఏం నాన్న మీరేం మాట్లాడుతున్నారు, ఈరోజు విజయదశమి పండుగ, నేను ఎందుకు వస్తాను మీ ఇంటికి, నేను ఎప్పుడు వచ్చాను పండగ అసలు మీ ఇంటికి, నేను రానేలేదు అసలు, నేను మా ఇంట్లోనే నాకు పని ఎక్కువగా ఉంది, మా ఇంటికే మా ఆడపడుచులు అందరూ వచ్చుంటే నేను ఇక్కడ పూర్తిగా పూజలో మునిగిపోయినాం మేము, ఎప్పుడు నేను ఎందుకు వస్తాను అక్కడికి, నేను రాలేదు నాన్న అంటమాట. అంతే, రాలేదేందమ్మా, ఇప్పుడే కదా నువ్వు తింటుంటే అరిస్తే కదా చేయగడుకొని వచ్చేసావు అంటాడు. అయ్యో లేదు నాన్నగారు, నేను అస్సలు రాలేదు అంటమాట. ఇంతనే వాడు అత్తగారు మామగారు అందరూ వచ్చి, అవునండి మీ అమ్మాయి ఇక్కడే ఉంది, 8 రోజుల నుంచి మీ అమ్మాయి అన్ని వంటలు అన్నీ చేస్తోంది, మీ అమ్మాయి మీ ఇంటికి ఎప్పుడు వచ్చింది అంట.
అంతే అతనికి అర్థమైపోతుంది. ఆ పనివాడు అన్నాడు కదా, సాక్షాత్తు అమ్మవారండి మీ అమ్మాయి అన్నాడే, ఆ మాట గుర్తొస్తుంది ఆయనకి. ఆ పనివాడు ఎందుకు అన్నాడు ఆ మాట అనేసి, అంటే అమ్మవారే నా ఇంటికి వచ్చి నాకు సహకరించి ఇన్ని రకాలుగా సహకరించిన విషయం అర్థమైపోతుంది. అంతే ఏడ్చుకుంటూ ఇంటికి పరిగిస్తాడు. పరిగెత్తి భార్యకు పోయి చెప్పేస్తాడు, ఇట్లా జరిగింది, అయ్యో అమ్మవారు వచ్చి మనకు రోజు మన సాక్షాత్ అమ్మవారు ఎదురుగా ఉంటాడు, మనం కనుక్కోలేకపోయాం ఇద్దరం అని చెప్పి, ఎంత అవివేకంతో చేశాం ఈ పని అని చెప్పి, నీకన్నా నేను మూర్ఖంగా ప్రవర్తించా అని చెప్పి ఏడుస్తూ పెద్దగా అమ్మవారి విగ్రహం దగ్గర పోయి తల బాధ కొట్టుకుంటాడు వేసి, తల్లి నేను చేసిన తప్పు క్షమించమని చెప్పి. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమయ్యి, నీ భక్తి నీ యొక్క శ్రద్ధ చూసి నేను వచ్చాను, నువ్వు ఏమాత్రం బాధపడి నేను తట్టుకోలేను నాయన, అందుకే వచ్చానని చెప్పి వాడిద్దరిని తనలో ఐక్యం చేసుకుంటారు. ఈ విధంగా అమ్మవారిని ఎవరైతే భక్తి శ్రద్ధతో ఉపాసన చేస్తారో అటువంటి వాళ్లకు ఆయన చూడండి లక్ష్మీ కటాక్షం, సరస్వతి ఎట్లా ఉంది ఆయన కటాక్షం, లక్ష్మీ కటాక్షం ఆయన ఊహించాడా, అన్నీ ప్రతిదీ ఇంటికి వచ్చేసింది ఆయనకి. ఆయన ఏమి ఒక కష్టపడకుండా పైసా సంపాదించకుండా అన్నీ ఆయనకు అన్నీ వచ్చేసాయి. అమ్మవారే సాక్షాత్తు వచ్చి సేవ చేసేసింది, తన పూజకు తానే సహకరించేసింది. అంత గొప్ప స్థితి అమ్మవారిని నమ్ముకుంటే ఉంటుంది అనడానికి సాక్ష్యం ఈ కథ. కాబట్టి ఈ శ్లోకాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఈ కథ మనకు ఎంతో ఉపకరిస్తుంది. కాబట్టి ఈరోజు మనం సౌందర్యలహరిలో 99వ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు గారు ఫలశ్రుతిగా అందించిన ఈ శ్లోకాన్ని మనం ఉండే విశేష అంశాలు ఈరోజు తెలుసుకున్నాం.